రైట్. ఇక డీటెయిల్ చూస్తే పాసమేలారం ఘటనలో మృతదేహాల గుర్తింపు కొనసాగుతుంది. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాసమేలారం ఘటనలో మృతులు సంఖ్య 48కి చేరింది. రాత్రి కురిసిన భారీ వర్షంతో సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిచాయి. ప్రారంభం కాని 3 అంతస్తుల భవనం శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి FSL టీం ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక FSL నివేదిక విచారణలో కీలకంగా మారనుంది. పాసమేలారం ఘటనలో మృతదేహాల గుర్తింపు కొనసాగుతోంది. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాసమేలారం ఘటనలో మృతుల సంఖ్య 48కి చేరింది. రాత్రి కురిసిన భారీ వర్షంతో సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిచాయి. ప్రారంభం కాని 3 అంతస్తుల భవనం శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి FSL టీం ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక FSL నివేదిక విచారణలో కీలకంగా మారనుంది. పాసమేలారం ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ యాదగిరి గౌడ్ అందిస్తారు. యాదగిరి గౌడ్, చెప్పండి. దాదాపుగా ఇప్పటికే నుజ్జునటువంటి శరీరాలని కనుక్కోవటం చాలా ఇబ్బందిగా మారినట్టు కనబడతా ఉంది అక్కడ వాతావరణం. కొంతమందికి DNA పరీక్షల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు మృతుల్ని అప్పగిస్తామనేటువంటి విషయాన్ని కూడా అక్కడ యాజమాన్యం ప్రకటించింది. ఇటుపక్క ఎక్కడైతే సహాయక చర్యలు సిగాచి దగ్గర ఉన్నాయి, అక్కడ వర్షం వల్ల కొంచెం సహాయక చర్యలు ఆటంకం కలిగిస్తున్న వార్తలు వస్తున్నాయి. దాని మీద అప్డేట్ ఏంటి? రహీం, భారీ విస్ఫోటనం అంటే ఏదైతే బ్లాస్టింగ్ తర్వాత చాలా విషాద ఛాయలు అనేటువంటివి పాసమేలారం నెలకొన్నాయి. అయితే నిన్నటి వరకు మృతుల సంఖ్య 48కి పెరిగింది. అయితే దీంట్లో 17 మంది ఇంకా 15 మంది మృతదేహాలు 15 మంది వ్యక్తుల యొక్క ఆచూకీ లభ్యం కాలేదు. ఇంతవరకు కూడా వాళ్ళ యొక్క ఆచూకీ కోసం కూడా వాళ్ళ యొక్క ఆచూకీ కోసం అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇంకా 36 మంది కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంటే విస్ఫోటనం ఏదైతే బ్లాస్టింగ్ జరిగిందో, బ్లాస్టింగ్ అనేటువంటిది మొత్తానికి వాళ్ళ జీవితాలను మొత్తం చిత్రం చేసిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ దయనీయమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు అటు ఒక్కసారిగా పేలడంతో అట్టిగా ఆహుతైనటువంటి వాళ్ళ బాడీలన్నీ కూడా ముద్దలుగా మారిపోయినాయి. బంధువులకు వారి మృతదేహాలు ఇవ్వడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. అది ప్రధానంగా బంధువులు వచ్చి తమ వారి యొక్క బాడీని మృతదేహాన్ని అప్పగించని చెప్పి అధికారులు అడిగారు, కానీ అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎందుకంటే వారి ఎవరు అవశేషాలు సిద్ధమైనటువంటి బాడీని గుర్తుపట్టాలంటే ఖచ్చితంగా DNA టెస్ట్ చేయాల్సి వస్తుంది. DNA టెస్ట్ ద్వారానే అది ఎవరి బంధువుల వారి బంధువులకు వారి మృతదేహాలు అప్పగించే వీలవుతుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే వాళ్ళ బంధువులను కూడా వచ్చి హాస్పిటల్ దగ్గర వాళ్ళు కొంచెం శాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ ఎవరైతే మృతి చెందినటువంటి దేహాలు ఉంటాయో దానికి సంబంధించి బంధువులకు అప్పగించే ప్రక్రియ మొదలవుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పేలుడు అనేటువంటిది పరిశ్రమలో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఈ ఒక సంఘటన జరిగిందనేటువంటిది మనకు తెలుస్తోంది. దేశంలోనే ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం అనేది చాలా విషాదాన్ని నింపిందని చెప్పచ్చు.